ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయనే ప్రభాస్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, "డార్లింగ్ నువ్వు చెప్పింది అది బావుంది, ఇది చాలా బావుంది, ఇది అదిరిపోయిందన్నారు." ఈయన ఇంత నమ్ముతున్నాడేంటి అసలు నన్ను అని ఇంత నమ్మినప్పుడు ఇంత నమ్ముతున్నాడనుకుని నేను 2 డేస్ ఆలోచించి, అర్రే! మనం పని చేయలేము అని వెనక్కి అడుగేస్తే ఇక చచ్చిపోయినట్టే. మనం హైదరాబాద్ వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు కదా! అందుకని సరే తేల్చుకుందాం. ఇది ఎందుకు తీయలేమో చూద్దాం అని చెప్పి ఆ రోజు కాల్ తీసుకున్నాను. తీసుకొని ఆయనకి చెప్పడం మొదలుపెట్టాను. దాని తర్వాత అలా ఈ రాజ్యసభ ఇలా అయింది. ఈలోపు యాక్చువల్‌గా పాపం ఫ్యాన్స్ మీ అందరికీ చాలా ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. దానివల్ల ఈ కాంబినేషన్ కరెక్ట్ కాదేమో, ఎలా ఉంటదో, అసలు ఈ కామెడీ ఎలా చేస్తాడు, ప్రభాస్‌కి ఒక ఇమేజ్ ఉంది. ఇలాంటియన్నీ చాలా డౌట్‌లుండేయి అందరికీ.